హాయ్ హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ నరేష్ హనుమాన్లా సైనింగ్ విత్ బోల్డ్ అండ్ ఫ్యాక్ట్స్. సో లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్దాం. విషయం ఏమిటంటే ఇతనే ధ్రువ్ రాఠీ, మన కాబోయే ప్రధానమంత్రి. వీరేంద్రపై వీడిని తీసుకొచ్చి ప్రధానమంత్రి అంటున్నారు అనుకుంటున్నారా? ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు ఎందుకంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రెండ్ అదే కదా. ఎవరైతే అధికార పక్షానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారో, వ్యతిరేకంగా ఏవైతే స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నారో వాళ్ళే కదా నెక్స్ట్ పిఎం. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు రాఘవ్ చెడ్డా అని చెప్పి, అతను ఒక ఢిల్లీకి సంబంధించిన ఆప్ అనే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి. సో ఆ వ్యక్తి ఏంది, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఒక క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నాడు. ఏ విధంగా చేస్తున్నాడు? ఇప్పుడున్న ట్రెండింగ్ జనరేషన్ లో ఏదైతే లూప్ హోల్స్ ఉన్నాయో లూప్ హోల్స్ పట్టుకొని పార్లమెంట్ లో దాన్ని రేజ్ చేస్తున్నారు. క్వశ్చన్ చేసి రేజ్ చేసిన వెంటనే కదా ఇలాంటి చదువుకున్న వాళ్ళే కదా మన దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి మంది గుడ్డి భక్తులు ఉంటారు కదా. గుడ్డి భక్తులు అంటే ఇప్పుడు బీజేపీ భక్తులు అంటారు కాదు, గుడ్డి భక్తులు ఎవరు అనేది వీళ్ళు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఆయన పార్లమెంట్ లో ఏదో 2-3 క్వశ్చన్లు రేజ్ చేసిన వెంటనే అతన్ని ప్రధానమంత్రి చేశారు. అలాంటి క్వశ్చన్స్ ఈ ధ్రువ్ రాఠీ కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఇతను ఎందుకు చేయకూడదు ప్రధానమంత్రి? ఎందుకంటే ఆయన ఇంకా ఎంపీ పొజిషన్ రాలేదు. నేను రికమెండ్ చేస్తున్నాను, ఆయన ఎంపీ పొజిషన్ వచ్చేది నెక్స్ట్ ప్రధానమంత్రి ఆయనే. ఎందుకంటే ఎవరిని పడితే వాడిని ఇక్కడ మనం ఆ ప్రధానమంత్రిని చేయొచ్చు. ఎందుకంటే జనాలు అట్లా ఉన్నాం కదా. ఎందుకంటే ఎవడన్నా ఒక క్వశ్చన్ చేసిండు ప్రశ్నించే గొంతు, ఇక తెలంగాణలో ప్రశ్నించే గొంతు ఒకటి ఉండే గుర్తుందా? ఇంతకుముందు ఎన్ని ప్రశ్నలు చేసిండు, ఏమైంది ఫైనల్ గా? ఆయన పేరు నేను చెప్పదలుచుకోలేదు. కాకపోతే ఏంటంటే మనకి ఎవడు ప్రశ్నించే కొంత అంటే అధికార పార్టీకి ఎవడైతే నెగిటివ్ గా మాట్లాడతాడో వాడు మనకు గ్రేట్ అయిపోతాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే తెలంగాణలో చూసుకుందాం. తెలంగాణలో ఒకప్పుడు కేసీఆర్ హయాంలో 10 years ఆయన పాలన చేశాడు కదా. ఏం మంచి చేశాడు, ఏం చెడు చేశాడు అనేది చూశారు. ఓకే, చెడు చేసినవి పట్టేసుకున్నారు, మంచి చేసినవి వదిలేశారు. ఫైనల్ గా ఏమైంది? ప్రశ్నించే గొంతు అయింది. ఏమైంది ఇప్పుడు? లాస్ట్ 3 years నుంచి ఏం జరుగుతుందో చూశారు కదా. బస్ ఎక్కువ చెప్పదలుచుకోలేదు నేను. ఇప్పుడు నెక్స్ట్ 12 years నుంచి ప్రధానమంత్రిగా పనిచేస్తున్న మోడీ గారు ఏం పని చేస్తున్నారు అనేది ప్రపంచానికి తెలుసు. మన దరిద్రం ఏంటంటే ఇక్కడ ఉన్న దిక్కుమాలిన కొంతమందికి తెలియదు. అందుకే ఒకడు వచ్చేసి ఏదో పార్లమెంట్లో 2 క్వశ్చన్లు వేయంగానే అతన్ని తీసుకొని ప్రధానమంత్రిని చేసేద్దాం. నెక్స్ట్ ప్రధానమంత్రి మీరే సార్, రెస్పెక్ట్ యూ సార్, మీరు గ్రేట్ సార్. ఓకే, మంచి క్వశ్చన్లు అడిగిన వెంటనే గ్రేట్ అయిపోతాడు. ఓకే, కానీ ఆ క్వశ్చన్లలో ఎంత రాంగ్ ఉంది, ఎంత రైట్ ఉందో చూసారా మీరు? ఇది లేదు. ఫ్రీ డాటా వస్తుంది కదా, దాన్ని ఎందుకు యూజ్ చేయాలనేది కూడా తెలియదు కదా. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ డాటాలో ఇప్పుడు ఏం చేస్తున్నారు, 30 days రీఛార్జ్ ని 28 days ప్లాన్ చేసి ఇయర్ లో 13 రీఛార్జ్ చేయించుకుంటున్నారా అని చెప్పి ఆయన ఏదో అనగానే దాన్ని పట్టుకొని మనం గుడ్డిగా పోతున్నాం కదా. గుడ్డిగా పోయేసి ఆయన ప్రధానమంత్రిని చేసేసాం. ఆయన అడిగిన క్వశ్చన్స్ ఏంటి, అందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది, ఆయన ఎంత పొలిటికల్ గేమ్ ఆడుతున్నాడు అనేది చూపిస్తాను. సో ఇప్పుడు రాఘవ్ చెడ్డా గారి గురించి మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా. రాఘవ్ చెడ్డా గారు ఏదో చాలా గొప్ప పనులు చేస్తున్నాడు, చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు, గొప్పగా గొంతెత్తి మన కోసం మాట్లాడుతున్నాడు అంటున్నారు కదా. మన కోసం ఎంతవరకు మాట్లాడుతున్నారు, దాంట్లో ఆయన కోసం ఎంత మాట్లాడుతున్నాడు, మన కోసం ఎంత మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన అకౌంట్ నుంచి కొన్ని రీల్స్ నేను మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను. ఆ రీల్స్ లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అనేది చూద్దాం. ఓకే, అన్ని రీల్స్ చేయడానికి మనకు అంత టైం లేదు. నేను ఓన్లీ 5 reels తీసుకుంటాను. ఆ 5 reels లో అందులో మేజర్ గా ఏవైతే పబ్లిష్ అవుతున్నాయో అవి తీసుకుంటాను. నేను ఆ పబ్లిష్ అయిన రీల్స్ మాత్రమే బేసిక్ గా తీసుకొని మీకు డిస్ప్లే చేస్తాను. ఇప్పుడు మీ ఈ వీడియో మొత్తం వీడియోలో 5 వీడియోలకు సంబంధించిన చూపిస్తాను. తర్వాత మీరే చెప్పండి, ధ్రువ్ రాఠీని ప్రధానమంత్రిని చేద్దామా లేకపోతే రాఘవ్ చెడ్డానే ప్రధానమంత్రిని చేద్దామా? ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆయన చెప్పిన 5 reels ఏవైతే ఉన్నాయో ఆయన అకౌంట్ నుంచి తీసి ఇప్పుడు మీకు డిస్ప్లే చేస్తాను. ఫస్ట్ ఈయన స్టేట్మెంట్ అందరికి చాలా కనెక్ట్ అయింది. ఏంటి? టెలికామ్ లో ఏమున్నది, 30 days ప్లాన్ ని 28 days చేసి ఇయర్లీ 13 రీఛార్జ్ చేయించుకుంటున్నారు అని చెప్పేసి చాలా గొప్పగా పార్లమెంట్ లో ఆయన క్వశ్చన్ రేజ్ చేశాడు కదా, చాలా బాగుంది. ఓకే, కాకపోతే ఏంటంటే దాన్ని మనం లాస్ట్ కి మాట్లాడుకుందాం. ఎందుకంటే కొంచెం లెంతీ క్వశ్చన్, ఎందుకంటే దాంట్లో ఇన్ డీటెయిల్ గా మీకు చూపించాలి. ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎందుకంటే నేను 10 years టెలికామ్ లో వర్క్ చేశాను. నేను ఆయన ఏం గేమ్లు ఆడుతున్నాడు అనేది నాకు తెలుసు. 10 years లో టెలికామ్ లో నేను మేనేజర్ లెవెల్ వర్క్ చేశాను. దాన్ని మీకు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ కి. కాకపోతే ఆయన రేజ్ చేసిన దాంట్లో ఫస్ట్ 4 ఒకటి చూద్దాం. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ స్టూడెంట్స్ ఏదైతే అప్లికేషన్ చేస్తారో ఒక గవర్నమెంట్ జాబ్ పడితే దాంట్లో ఈచ్ స్టూడెంట్ 500 rupees అనేది పే చేసి ఒక అప్లికేషన్ పెడతాడు. ఒక 10,000 పోస్టులకి 1 కోటి మంది అప్లై చేస్తున్నారు. 1 కోటి మంది ఇంటూ 500 రూపాయలు పే చేస్తున్నారు కదా. 10,000 పోస్టుల కోసం 1 కోటి మంది అప్లై చేస్తే 10,000 జాబులు వచ్చినాక రిమైనింగ్ అమౌంట్ అనేది అప్లికేషన్ అమౌంట్స్ అప్లికెంట్స్ కి రిటర్న్ ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పేసి ఆయన ఒక బహిరంగ సభలో ఓపెన్ గా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. బాగుంది, ఒప్పుకుంటా నేను కూడా. ఓకే, సో దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది తెలుసా. అది ఈయన అకౌంటెంట్. వాస్తవానికి ఏంటంటే ఈయన ఒక చార్టర్డ్ అకౌంటెంట్. ఓకే, ఈయన వికీపీడియా ఒకసారి చూద్దాం. మనం వికీపీడియాలో ఈయనది ఏంది మ్యాటర్ అయిందని క్లియర్ గా చూద్దాం. ఓకే, ఆయన వికీపీడియా విషయానికి వస్తే నేమ్ వచ్చేసి రాఘవ్ చెడ్డా. ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 11 November 1988. ఆయన ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఢిల్లీ. ఆయన ప్రొఫెషన్ వచ్చేసి పొలిటీషియన్ అండ్ చార్టర్డ్ అకౌంట్. అండ్ పార్టీ వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ. పొలిటికల్ కెరియర్ వచ్చి కరెంట్ సర్వ్డ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ ఫ్రమ్ పంజాబ్ సిన్స్ 2022 రైట్.
నెక్స్ట్ ఫార్మర్ ఎమ్మెల్యే ఫ్రమ్ రాజేంద్ర నగర్ ఢిల్లీ. ఓకే, 2022 వరకు ఆయన సర్వ్ చేశాడు. ఈయన ప్లే చేసిన కీ రోల్స్ వచ్చేసి జాయినడ్ యాప్ డ్యూరింగ్ యాంటీ కరప్షన్ మూవ్మెంట్ ఫ్రమ్ అన్నా హజారేకి సంబంధించిన అన్నా మూవ్మెంట్ ఎరా అని ఒక ఉంటుంది. సో అన్నా హజారేకి సంబంధించిన ఈ మూవ్మెంట్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆ అన్నా హజారేని తొక్కిపడేసారు. ఆ అన్నా హజారే ఎక్కడ పోయినా కూడా తెలియదు. ఆ అన్నా హజారే ఏదైతే యాంటీ కరప్షన్ ఆఫ్ ఇండియా అని ఒక మూమెంట్ తీసుకొచ్చాడో దాంట్లో వీళ్ళు చీమలు దూరినట్టు దూరేసి ఆ అన్నా హజారే ఎట్లా పెట్టుకొని ఢిల్లీలో గెలిచి 10 సంవత్సరాలు ఏలియారు ఢిల్లీని సంకనాకిచ్చి. ఇప్పుడు పంజాబ్లో కూడా వీళ్ళ ప్రభుత్వం నడుస్తుంది. దాంట్లో కూడా ఈ పంజాబ్ ఎలక్షన్లో కూడా ఈయనదే మెయిన్ కీ రోల్ 2022లో. చూడండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఆయన పొలిటికల్ కెరియర్ వచ్చేసి ఆయన ఎక్కడ ఎంట్రీ ఇచ్చాడు 2011 to 2012 వరకు. ఓకే, ఆయన 2011 to 2012 మధ్యలో అంటే ఆ పార్టీ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి అయినా అందులో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఓకే, సో ఇంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ గుడ్డిగా మాట్లాడతాడంటే నేను నమ్మను. ఎందుకంటే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అనేవాడు ఎంటైర్ బిజినెస్కి సంబంధించిన అన్ని అకౌంట్స్ చూస్తాడు. అన్ని అకౌంట్స్ లూప్ హోల్స్తో సహా ఆయనకు తెలుసు. అలాంటి వాడు అయితే అబద్ధాలు ఆడాలి, లేదంటే అన్న ఉన్న నిజాలు తెలియాలి. ఓకే, సో నిజాలు అనేది ఎంతవరకు ఉంది, అబద్ధం ఏముంది అనేది నీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ. जब एक परीक्षा की फीस कम से कम 500 रुपए होती है और 10 लाख बच्चे फॉर्म भरते हैं तो सिर्फ एक ही परीक्षा में 50 करोड़ रुपए सरकार के पास चले जाते हैं. ఇప్పుడు ఆయన అన్నట్టు అప్లికేషన్ అమౌంట్స్ 50 కోట్ల వరకు గవర్నమెంట్ అకౌంట్ లో పడుతున్నాయి, ఇవి రిటర్న్ ఇచ్చేయాలి అని అన్నాడు. బాగుంది, ఓకే, ఒప్పుకుందాం, రైట్. సో ఇక్కడ ఏంది అని అంటే ఆయన ఈ 50 కోట్ల అమౌంట్ గత 10 సంవత్సరాల నుంచి వీళ్ళ అధికారంలో ఉన్నారు కదా. ఈయన ఆల్రెడీ 2014 నుంచే ఆ పార్టీలో ఈయనకంటూ ఒక పొజిషన్ ఉంది అందులో. ఓకే, సో దాంట్లో ఈయన వచ్చేసి ఇంకో 2 years ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఓకే, ఇవన్నీ 10 సంవత్సరాలు ఈయనకు ఎప్పుడు గుర్తురాలే వీటి గురించి. ఓన్లీ ఆయన ఏ పార్టీ ఎప్పుడైతే ఓడిపోయినప్పుడు మాత్రం ఈ పాయింట్ తీసుకొచ్చాడు. చూసారా, ఈ 10 years వీళ్ళ పదవీ కాలంలో ఎంతమందికి వీళ్ళు జాబ్ ఇచ్చి ఎంతమందికి అప్లికేషన్ అమౌంట్ రిఫండ్ ఇచ్చారు? ఎవరన్నా అడిగారా? అడగలేదు. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మీరు ఈ డిస్ప్లేలో చూడండి, వాళ్ళు ఈ 10 years ఢిల్లీలో అధికారంలో ఉన్న ఈ 10 years లో వాళ్ళు ఎంతమందికి జాబులు ఇచ్చారో చూడండి ఒకసారి. 440 ముష్టి బిచ్చగాళ్ళకేసినట్టు 440 జాబులు ఇచ్చారు. ఆ 440 జాబులు ఇచ్చినోడు వీడు ఇప్పుడు వచ్చి ఈ మాటలు మాట్లాడితే మీరు వాడిని పిఎంని చేసేస్తారా? ఒక్కసారి చూడండి మీరు. నేను చెప్పేది కాదు ఇది, చాట్ జీపీటీలో కూడా అకార్డింగ్ టు ఆర్టీఐ రిపోర్ట్ ని నేను చూపిస్తున్నాను. ఈ రిపోర్ట్ అనేది రైట్ టు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో మీకు ఇండియాలో సంబంధించిన ప్రతి రిపోర్ట్ దొరుకుతుంది. ఆ ప్రతి రిపోర్ట్ లో నేను స్టేట్ వైజ్ ఏ స్టేట్ లాస్ట్ 10 years లో ఎన్ని జాబ్స్ రిక్రూట్ చేసుకున్నది, అందులో వాళ్ళు ఎంతమందికి జాబ్స్ ఇచ్చారనేది క్లియర్ గా తీశాను. ఇక్కడ చూడండి క్లియర్ గా, దీంట్లో ఏ స్టేట్ ఎంతైతే జాబ్లు ఇచ్చారనేది మీకు చార్ట్ లో కనబడుతుంది. చూడండి, దీంట్లో టాప్ 10 లో అసలు ఈ ఢిల్లీ స్థానమే లేదు. టాప్ 10 కాదు, బాటమ్ లో ఉంది అది. ఇంకా నిషేధరిద్రమైన విషయం ఏం తెలుసా? సెకండ్ బాటం లేదు ఉన్నది తెలుసా? పంజాబ్. వీళ్ళు అధికారంలో ఉన్న ఈ పంజాబే ఇంకా సెకండ్ బాటంలో ఉన్నది. చూడండి, హర్యానా తర్వాత పంజాబే ఉంది. జాబ్స్ రిక్రూట్ చేసే దాంట్లో దరిద్రమైన పొజిషన్ లో ఢిల్లీ, పంజాబ్లే ఉన్నాయి. వీళ్ళు అప్లికేషన్ ఫామ్స్ అమౌంట్ రిఫండ్ ఎందుకు ఇవ్వకూడదు అని అంటే అదని మనం ప్రధానమంత్రిని చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఈ ఉడాన్ యాత్ర కేఫ్ ఉంది కదా ఎయిర్పోర్ట్ లో, ఆ ఎయిర్పోర్ట్ లో ఉన్న ఉడాన్ యాత్ర కేఫ్ అనేది నేను చేయబట్టే పెట్టారని చెప్పి ఈయన ఓన్ గా క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఓకే, ఏదైతే 2024 డిసెంబర్ పార్లమెంట్ సమావేశాలు ఏవైతే జరిగినాయో ఆ పార్లమెంట్ శీతాకాలం సమావేశాలలో ఎయిర్పోర్ట్ లో ఈ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఒకసారి ఒక క్వశ్చన్ రేజ్ చేశాడు ఆయన. ఓకే, కాకపోతే ఈ ఉడాన్ యాత్ర కేఫ్ అనేది ఒక 3 months బ్యాకే వీళ్ళు ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్లాన్ లో ఉన్నారు. కోల్కతా ఎయిర్పోర్ట్ లో 2024 డిసెంబర్ 25 రోజు లాంచ్ చేశారు. ఓకే, ఈయన క్వశ్చన్ రేజ్ చేసింది ఎప్పుడు? 2024 డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఆయన క్వశ్చన్ రేజ్ చేశాడు. సో ఈ విత్ ఇన్ 17 days గ్యాప్ లో అప్పుడే ఆర్డినెన్స్ వేయడం జరిగింది, కాంట్రాక్ట్ వాళ్ళు తీసుకోవడం జరిగింది, అండ్ క్యాంటీన్ అనేది కన్స్ట్రక్షన్ అయిపోయింది, లాంచ్ కూడా అయిపోతుందా? సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు అనేది ఏది 17 days లో ఇప్పుడు ఈయన గారు ప్రధానమంత్రి అనుకున్నారా లేకపోతే రాష్ట్రపతి అనుకున్నారా? ఒక వెంటనే ఎగబడి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పని చేయడానికి లాస్ట్ 3 months నుంచి వాళ్ళు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. కాకపోతే ఏంటంటే ఆ విషయం ఈయన ఎక్కడి నుంచో తెలుసుకున్నాడేమో తెలియదు. ఈయన మాట్లాడడం అయింది 17 days లో ఆ క్యాంటీన్ అనేది ఓపెన్ చేయడం కూడా అయిపోయింది. కానీ ఈయన ఏం చేశాడు? ఈ క్యాంటీన్ ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు, ఇవన్నీ మొత్తం ఇండియా వైజ్ లో అన్ని ఎయిర్పోర్ట్లలో ఓపెన్ చేయండి అని అంటే, ఈ క్యాంటీన్ అనేది వాళ్ళ యాక్టివిటీస్ లో 1 of the part అని చెప్పేసి వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎందుకు లేదు నేను చేయబట్టి ఇది వచ్చింది అని చెప్పేసి ఓన్ గా క్లెయిమ్ చేసుకుంటారు. తాను చేయని పనిని కూడా తానే చేసిన అని చూపించుకున్నాడు అని ఉంటుంది చూసినావా? అది ఈ రాఘవ్ చడ్డా చేసిన పని. దానికి ఇప్పుడు ఏమైతుంది సోషల్ మీడియాలో ఆ క్యాంటీన్ పేరే మార్చేసారు మన జనాలు. ఏం చేసారు? ఆ క్యాంటీన్ పేరు వచ్చేసి ఉడాన్ యాత్ర కేఫ్. కానీ మనోళ్ళు ఏం చేశారు? దాన్ని రాఘవ్ చెడ్డా కేఫ్ అని పెట్టేశారు. అది మన ఇండియాలో జరుగుతున్న దరిద్రం. సో నెక్స్ట్ టాపిక్ లో చూడండి ఒకసారి.
ఈయన ఏమంటున్నాడు, ఢిల్లీ టు ముంబైకి, ముంబై టు ఢిల్లీకి వచ్చేసి 15,000 16,000 అనేది చూపిస్తున్నాడు కదా. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి 7,000 ప్లస్ ఉన్నాయి, 7,000 to 8,000. ఓకే 90% అవే ఉన్నాయి చూడండి ఇక్కడ రైట్. ఇప్పుడు ఈయన గారు ఏదైతే 16,000 to 17,000 చూపించారో డిస్ప్లే, ఆ డిస్ప్లే ఇక్కడ చూపిస్తాను చూడండి. బలిసినోడు పోయే వాటిని తీసుకొచ్చి ఇక మీ ముందర పెట్టాడు. ఓకే ఇక్కడ ఇవన్నీ బలిసినోడు వెళ్ళాల్సినవి, ఇవన్నీ అంటే ఇవి కమర్షియల్ ఫ్లైట్స్ సంబంధించిన ప్రైజెస్. ఈ కమర్షియల్ ఫ్లైట్స్ సంబంధించిన ప్రైజెస్ ఏంటంటే ఏవైతే బిజినెస్ పర్పస్ వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఆ ప్లేన్స్లో. ఎందుకంటే ఇప్పుడు ఈ కమర్షియల్ కంజెస్టెడ్గా పోరు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఛార్జ్ పే చేసి వాళ్ళు కొంచెం అఫీషియల్గా వెళ్తారు. ఎవరు ఈ దాగవ్ చెడ్డా లాంటి వాళ్ళే పోయేది. ఓకే నార్మల్ గైజ్ పోరు, నార్మల్ వాళ్ళు మన లాంటి వాళ్ళు ఎవరు ఈ కమర్షియల్ ఫ్లైట్లలో పోరు. ఎవరు పోతారంటే ఈ రాఘవ్ చెడ్డా లాంటి వాళ్ళు మాత్రమే పోతారు. ఎందుకంటే వాళ్ళు బలిసిన వాళ్ళు. ఈయన గారే మధ్యతరగతి వ్యక్తి కాదు. ఒకవేళ మధ్యతరగతి వ్యక్తి అయితే ఈయన గారిని ఆ హీరోయిన్ మ్యారేజ్ చేసుకోదు. ఓకే ఈయన గారు చాలా బలిసిన వ్యక్తే. కాకపోతే ఏంటంటే ఈయన ఆడే గేములు మొత్తం మధ్యతరగతి వాళ్ళకి దగ్గరలో ఉన్నాయి కనుక మన వాళ్ళందరూ అడిక్ట్ అయిపోయారు ఆయనకి. ఇక్కడ చూడండి ఆయన కమర్షియల్ ఫ్లైట్కి సంబంధించిన ఛార్జెస్ చూపించి వాటిని మిడిల్ క్లాస్ వాళ్ళకు ఏదైతే డొమెస్టిక్లో మనకు కంజెస్టెడ్గా వెళ్తాం కదా, ఈ చిన్న కారు ఫ్లైట్లలో కూడా ఇలాంటి రేట్లే ఉన్నాయని చెప్పేసి మీకు ఒక గోల్ వేసాడు చూడండి ఇక్కడ. ఓకే సో ఇట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు 3 months బిఫోర్ బుక్ చేసుకున్న వాళ్ళు, ఒక 1 month బిఫోర్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇంకా 5,000 కూడా వస్తుంది. ఓకే ఇది స్పాట్ రేట్. ఇప్పుడు ఈ రోజు వెళ్ళాలనుకుంటే ఏంటో ఆ ప్రైస్ ఉంది. ఒకవేళ ఒక 1 month తర్వాత వెళ్ళాలనుకుంటే వాళ్ళకి 5,000 కాదు 4,000 to 5,000 మధ్యలో కూడా రేట్స్ వస్తాయి. ఓకే ఇది మీ రాఘవ్ చెడ్డా సార్ గారి మాటల గారడి. ఓకే సో నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఇదైతే రీసెంట్లీ ఈ ఏవైతే కూల్ డ్రింక్స్ ఉన్నాయి కదా దాంట్లో వచ్చేసి షుగర్ కేన్ ఎక్కువ ఉన్నది, అవి తాగడం వల్ల అందరికీ అస్తమా వ్యాధులు వస్తున్నాయి. पे फ्रेश फ्रूट जूसेस की बड़ी जूसी फ्रूट्स की पिक्चर होती है, लेकिन पीछे स्मॉल टेक्स्ट में बैक ऑफ द पैकेजिंग उस फ्रूट जूस के लिखा होता है दैट पिक्चर इज फॉर मार्केटिंग पर्पस ओनली. एंड हमारे देश का कंज्यूमर, खास तौर पे देश का युवा, इन ड्रिंक्स को ये सोच के कंज्यूम करता है कि ये हेल्दी है और न्यूट्रिशियस है, लेकिन उसे पता नहीं कि वो चीनी का घोल पी रहा है जिसके चलते डायबिटीज, ओबेसिटी और लाइफस्टाइल डिजीजेस होती हैं. దీని అబ్బ జీవితం. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఈ మాటలు సీరియస్ తీసుకుంటే ఫస్ట్ వీళ్ళ వైఫ్ నే లోపటేయాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి అలా మిస్సెస్ ఈ షుగర్ కేన్ కి సంబంధించిన కూల్ డ్రింక్స్ యాడ్ చేస్తుంది. ఈయన గారు ఇంట్లో వాళ్ళ వైఫే ఇలాంటి కూల్ డ్రింక్స్ యాడ్ చేస్తుంది. ఈయన గారు మాత్రం వచ్చి ఈ పార్లమెంట్ లో ఈ షుగర్ కేన్ కి సంబంధించిన ఈ యాడ్స్ ఇది ప్రజల హెల్త్ ప్రాబ్లం అని చెప్పేసి ఆయన చాలా గ్రేట్ గా చెప్పుకుంటున్నాడు కదా. ఒకవేళ అంత సింపతి ఏమన్నా ప్రజల పైన ఉంటే ఆయనకి అలా మిస్సెస్ నే కంట్రోల్లో పెట్టుకోవాలి కదా. అలా ఆమె వాళ్ళ ఇండస్ట్రీలోనే చాలా మంది దీన్ని ప్రమోట్ చేస్తున్నారు, ఇలాంటి జ్యూసెస్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఓకే ఈ జ్యూసెస్ ని ప్రమోట్ చేస్తున్నారు కదా, దీన్ని కూడా సెంట్రల్ గవర్నమెంటే బ్యాన్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంటే దీని మీద ఒక యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నారు కదా. మరి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ చేసుకుంటే మీరెందుకు ఉండి ఇప్పుడు బెస్ట్గా ఒక పని చేద్దాం, మీ పంజాబ్లో చూద్దాం. సరే ఓకే ఇప్పుడు కూల్ డ్రింక్స్ దాకేందుకు, కూల్ డ్రింక్స్ అలా షుగర్ కేన్ ఎక్కువ ఉంది, అది అష్టమా లాంగ్ ప్రాసెస్. మీరు పాలించే పంజాబ్లో అది డ్రగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్లో ఉంది. ఇప్పుడు పంజాబ్ అనేది డ్రగ్స్కి ఇండియాకి సప్లై చేసేదే పంజాబ్. ఓకే పంజాబ్ అనేది డ్రగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది. ఏం బీక్కున్నారు అక్కడ మీరు? మొత్తం మన ఇండియాకి డ్రగ్స్ క్యాపిటల్గా పంజాబ్ ఉంది. మీరు అక్కడ 4 years అవుతుంది అధికారంలోకి వచ్చి, ఏం పీకారు? అక్కడ ఉన్న జనాలు సస్తున్నారు మీ రాష్ట్రంలో, అక్కడ ఏం పీకేదేం లేదు. కానీ ఇక్కడికి వచ్చి ఈ ఓన్లీ క్వశ్చన్లు చేసేవాడు తప్ప మీకు ఏం కాదా? ఇప్పుడు వీళ్ళ రాష్ట్రంలో మీరు చేయాల్సిన పనులు చేయాల్సి ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారా? ఏం చేయకుండా ఇప్పుడు వచ్చి ఇవన్నీ మాటలు మాట్లాడడం దేనికి? ఇప్పుడు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తాడు తప్ప వీళ్ళు ఏం చేయరు. సెంట్రల్ గవర్నమెంట్ క్వశ్చన్ చేసేటోడు మాత్రమే పీఎం కావాలా మీకు? అలా రాష్ట్రాలలో వాళ్ళు ఏం చేశారు? లాస్ట్ 10 years నుంచి వాళ్ళు ఏం చేశారు? ఇక మీరు వెయిట్ చేసే 30 days రీఛార్జ్ ప్లాన్ ని 28 daysకి చేశారని చెప్పి ఒకటి చెప్పుకుంటున్నారు కదా. సో దాని మీద చూద్దాం. దీని మీద మనం ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను. ఆ షార్ట్ వీడియో ఆల్రెడీ మన డిస్క్రిప్షన్లో ఉంది, మీరు చూడండి. కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ఆయన చేసుకునే వాళ్ళు కూడా ఒకసారి వెళ్ళి చూడండి. దాంట్లో 30 days ప్లాన్స్ ఆల్రెడీ 2022లోనే వచ్చినాయి. ఓకే మనకు తెలియదు కదా, మనకు డేటా ఎట్లా యూజ్ చేసుకోవాలనేది తెలియదు, దేనికోసం యూజ్ చేస్తున్నాం అనేది ఇక మనకు అర్థమైపోతుంది. దీన్ని బట్టి డేటా ఆల్రెడీ మనకు 30 days ప్లాన్ అనేది యాజ్ పర్ ట్రయల్ రూల్ ప్రకారంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడో ప్రపోజల్ పెట్టింది. 2022లోనే ఆ ప్లాన్స్ అనేది తీసుకొచ్చారు. ఓకే 28 days రీఛార్జ్ చేసుకొని మనం 30 days దాన్ని 30 daysగా కన్వర్ట్ చేయమంటున్నాం కదా, అది పైబుల్ అయ్యే కాదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు దొరికే డేటా అనేది ప్రపంచంలోనే డెడ్ చీప్. ఇక ఇంతకన్నా చీప్ కావాలంటే మనం పోయి ఇజ్రాయెల్ ఉండాలి. ఎందుకంటే ఇజ్రాయెల్లో మాత్రమే 1 GB డేటా 2 rupees. ఓకే
నెక్స్ట్ తక్కువ దొరికే డేటా వచ్చేసి మన కంట్రీ 7 to 8 రూపీస్ పర్ జీబీ. మనం అనుకున్న పెద్ద గొప్ప దేశం ఏదైతే అమెరికా ఉందో అక్కడ 1 GB డేటా ఎంత తెలుసా? 478 రూపీస్. ఓకే, ఇన్ఫాక్ట్ జియో రాకపోతే మన బతుకు కూడా అంతే ఉండేది. జియో వచ్చేట్ల ఆ డేటా మనం వాడుకుంటూ ఆయన నెత్తి మీద చేయి పెడుతున్నాం కదా. సో అది మన పని. ఎందుకంటే మన వాస్తవానికి ఏంటంటే మనం తిండింటి వాసాలు లెక్క పెట్టే అలవాటు చాలా ఉంది అన్నట్టు కొంతమందికి మన దగ్గర. ఓకే, ఎవడైతే తిండి పెడతారో వాళ్ళ ఇంటి వాసాలే లెక్క పెడతారా ఇది అని చెప్పేసి లెక్క పెడతారు అన్నట్టు. ఎందుకంటే ఆయనే ముఖేష్ అంబానీ రాకపోతే నేను టెలికాంలో వర్క్ చేసిన 2014లో ఎంత ఉండేది సార్? ఎయిర్టెల్లో 295 రూపీస్ 1 GB డేటా ఉండే. 1 month వ్యాలిడిటీ. 1 month తర్వాత అప్పుడు అది కూడా స్మాష్. ఎందుకంటే డేటా అనేది కాల్స్ అనేది ఒక సాఫ్ట్వేర్ సంబంధించింది, అది ముందే డిజైన్ చేస్తారు. ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఈ డేటా మిగిలిపోయిన డేటాని వీళ్ళు మళ్ళీ స్టోర్ చేసుకుంటారు కావచ్చు. ఆ స్టోర్ చేసుకునేది ఏముంటే అది గాలి బిజినెస్ అంటారు. ఈ టెలికాం అనేది గాలి బిజినెస్. అది ఓన్లీ ఒక టైం నుంచి ఇంకో టైం వరకు అనేది ఎక్స్పైరీ చేసేస్తారు. అది వ్యాలిడిటీ అనేది దానికి అందుకోసం పెడతారు. ఈ వ్యాలిడిటీ అయిపోయిన వెంటనే ఆటోమేటికలీ ఆ డేటా ఎవరికి యూజ్ కాదు, అది డిఫాల్ట్గా డెడ్ అయిపోతుంది. అది మీరు డేటా యూజ్ చేయకపోతే కంపెనీకే నష్టం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే డేటాని ఎంతమంది కస్టమర్లు ఎంత యూజ్ చేస్తున్నారు అనే దాని మీద వాళ్ళ షేర్ వాల్యూ కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు యూజ్ చేయకుండా అలా వదిలేసిన డేటా వల్ల ఏమవుతుంది? వాళ్ళ డేటా కన్జంప్షన్ అనేది తక్కువ ఉంటే వాళ్ళ షేర్ వాల్యూ కూడా ఎఫెక్ట్ పడుతుంది దానికి. అంటే వాళ్ళ డేటా ఎంతమంది ఎంత యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి కూడా వాళ్ళ షేర్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్ తోని షేర్ వాల్యూ పెరుగుతుంది. అండ్ కౌంట్ ఆఫ్ డేటా యూజ్ చేసే దాన్ని బట్టి కూడా షేర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇందులో చాలా తిరకాసులు ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం 28 days 30 days అని చెప్పి 2 days గేమ్ని పట్టుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే యావరేజ్గా తీస్తే 7 to 8 రూపీస్కి మనకు 1 GB డేటా దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు వేరే కంట్రీస్ పక్కన ఉన్న చైనాని చూడండి ఒకసారి. చైనాకు కూడా ఆల్మోస్ట్ 20 రూపీస్ పర్ GB డేటా ఉంది. వాళ్ళ వర్స్ట్ సినారీలో అది కూడా ఉన్న పలంగా ఈ డేటా గురించి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ పెరగాలన్న ఉద్దేశంతో ఫస్ట్ ఫ్రీ ఇచ్చాడు. ఎందుకంటే అలా ఫ్రీ ఇవ్వకపోతే మన దగ్గర ఇప్పటి వరకు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉండకపోయేది. స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టండి, ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా ఉండకపోయేది మన దగ్గర. మీరు గుర్తుందో లేదో 2009లో ఈ మొబైల్ రివాల్యూషన్ తీసుకొచ్చిందే ముఖేష్ అంబానీ గ్రూప్. CDMA అనే పేరుతోని మొబైల్ ఇండస్ట్రీని ఆయన లేపిందే ఆయనే ఫస్ట్. అప్పుడు ఈ టెలికాంలో వచ్చేసి ఆయనే ఇన్వెస్ట్ చేసి ఒకటేసారి CDMA బిజినెస్ని గ్రోత్ తీసుకొచ్చాడు. తర్వాత వాళ్ళ ఆస్తి పంపకాలు చేయడం వల్ల ఈ అనిల్ అంబానీకి టెలికాం వెళ్ళిపోయి ముఖేష్ అంబానీ కొంచెం సైడ్ అయిపోయాడు. తర్వాత 2016లో ఈ జియోలో ఇన్వెస్ట్ చేసి ఆయన ఇప్పుడు ఈ పొజిషన్లో వచ్చేసి ఆయన ఈ జియోలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏంది ఆయనకు తెలుసు ఈ డేటాని ఎలా యూజ్ చేయాలనేది ఫస్ట్ నేర్పి తర్వాత దాన్ని ఛార్జెస్ గా కన్వర్ట్ చేద్దామని చెప్పి ప్రాసెస్ చేశాడు. దాంట్లో కూడా ఇప్పటికీ మన దగ్గర దొరికే డేటా అనేది ప్రపంచంలోనే డెడ్ చీప్. ఇంతకన్నా డెడ్ చీప్ కావాలి అంటే ఇక అది మన మూర్ఖత్వం అయిపోతుంది. నేను నా పాత వీడియోలో కూడా అదే చెప్పాను. ఇప్పుడు ఈయన గారు ఏదో చెప్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నాడు కదా. ఈ వీడియోని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఆయన ఏ విధంగా గేమ్ ఆడుతున్నాడు, మీరు ఏ విధంగా ఆయన ట్రాప్ లో పడుతున్నారు అనేది మీరు ఇప్పటివరకన్నా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే ఒకటి తెలియక మాట్లాడడం ఒకటి ఉంటుంది, తెలిసి మాట్లాడడం ఒకటి ఉంటుంది. చెప్పినా అర్థం చేసుకోకుండా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అనుకో, ఎవరేం చేయలేరు. సో ఇక్కడ నాకు ముఖేష్ అంబానీకి సంబంధం లేదు. నేను ఆల్ ఆపరేటర్స్తో వర్క్ చేసి వచ్చాను. ఫస్ట్ ఐడియాలో వర్క్ చేశాను, తర్వాత ఎయిర్టెల్లో వర్క్ చేశాను, తర్వాత జియోలో వర్క్ చేశాను. ఆల్ ఆపరేటర్స్లో వర్క్ చేశాను. నేను ప్రతి ఆపరేటర్లో ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఇంతకుముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇవన్నీ నాకు తెలుసు కనుక నేను ఇంత ఇన్ డీటెయిల్గా మీకు చెప్పగలిగాను. లేకపోతే వేరే వాళ్ళు ఉంటే మీరు కావాల్సుకుంటే ఒక టెలికాం ఎంప్లాయీ దగ్గరికి పోయి నేను చెప్పిన మాటలు కరెక్టా కాకపోతే రీవెరిఫికేషన్ చేసుకోండి, తర్వాత మీకే తెలుస్తుంది. ఈ వీడియో ద్వారా మీకు కొంత గొప్ప నాలెడ్జ్ వచ్చింది అనుకుంటాను. ఇప్పటి నుంచి అయినా ఎవరైనా చెప్పే ముందు మన PMని CMని చేయకుండా కొంచెం ఆలోచించండి. వాళ్ళు చెప్పే దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఎంతవరకు రాంగ్ ఉంది. వాళ్ళు పొలిటికల్ లీడర్లు కదా, వాళ్ళు చెప్పేటి అన్ని కరెక్ట్ ఉంటాయా లేదా. ఈవెన్ మోడీని కూడా నమ్మకండి, ఆయన చెప్పిన మాటలు కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి కదా. ఇలాంటి వాళ్ళని ఎందుకంత ఈజీగా నమ్ముతున్నారో అర్థమైతే లేదు. ఒకసారి మీరు ChatGPT, గూగుల్ జెమినీ లాంటి సెర్చ్ ఇంజన్ చాలా ఉన్నాయి. మీకు కావాల్సిన క్వశ్చన్ ఏంటి అనేది దాంట్లో రేజ్ చేస్తే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఆన్సర్ వస్తుంది. అది క్రాస్ చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది కదా ఎవరు రాంగ్ ఎవరు రైట్ అనేది. ఓకే, సో ఇంతకంటే నేను ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. సో ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఇన్ దిస్ వీడియో. ఒకవేళ ఈ టాపిక్ మీకు వర్త్ అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే నా వీడియోని ప్రతి ఒక్కరు చూడకపోవచ్చు. చూసిన వాళ్ళు మీ వీడియో వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను జెన్యూన్ టాపికే చెప్పాను. జెన్యూన్గా నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఇక్కడ ఏముంది ఏం జరిగింది అనేది క్లియర్గా చూపించాను. సో దాన్ని బట్టి మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, అండ్ దీని మీద నేను ఇంకొక వీడియో తెలియదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు
ఈ రాఘవ చెడ్డా గారు ఒక సైడ్ నుంచి మీకు అందరికి మంచిగా కనపడుతున్నాడు, కానీ నెక్స్ట్ సైడ్ నుంచి ఆయన ప్రతిపక్ష లీడర్ అనేది ఆయన క్లియర్గా చూపించుకున్నాడు ఒక దాంట్లో. నీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు వర్తి అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా మా ఛానల్ని రిఫర్ చేయండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే మాకు కూడా ఇంకా అప్డేటెడ్ వీడియో చేయాలన్న కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. సో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ జై హింద్, జై భారత్.